విడుదల రజని చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రజనీతో పాటు ఆమె మరిది విడుదల గోపీనాథ్, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజనీ పిఏ రామకృష్ణ కూడా ఉన్నారని ఆరోపణలు. ఈ కేసులో ఏసీబీ తీవ్రంగా విచారణ చేస్తోంది. గోపీనాథ్ను ఏప్రిల్ 24న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఇది రజనీకి భారీ షాక్గా మారింది. గోపీనాథ్ అరెస్టుతో రజనీకి టెన్షన్ పెరిగింది. ఎందుకంటే స్టోన్ క్రషర్ వ్యవహారంలో గోపీనాథ్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ గోపీనాథ్ విచారణలో నోరు విప్పి రజనీ పేరు చెబితే ఆమె అరెస్టు తప్పకపోవచ్చు అనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గోపీనాథ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. రజనీకి ఈ కేసులో హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ ఆమెపై ఒత్తిడి మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రజనీకి కొంత ఊరట కల్పించింది. ఆమె పిఏ రామకృష్ణను అరెస్ట్ చేయకుండా ముందుగా సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి విచారణ చేయాలని ఏసీబీకి ఆదేశించింది కోర్టు. అంటే రజనీని వెంటనే అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రజనీ విచారణకు సహకరించాలని, కేసు గురించి బహిరంగంగా మాట్లాడవద్దని కూడా కోర్టు ఆదేశించింది. కానీ గోపీనాథ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే అతను ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. స్టోన్ క్రషర్ కేసు ఒక్కటే కాదు, రజనీపై మరో 2 కేసులు కూడా ఉన్నాయి. చిలుకలూరుపేటలో SC/ST అట్రాసిటీ కేసు ఒకటి, 2019లో టీడీపీ కార్యకర్త పిల్లి కోటిని రజనీ పోలీసులతో వేధించారని, అతన్ని అరెస్టు చేయించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో చిలుకలూరుపేట పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు. ఇంకో కేసు జగనన్న కాలనీలో భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ. ఈ కేసులతో రజనీ చుట్టూ ఒత్తిడి మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ విచారణలు ముమ్మరం చేసింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నటుడు పోసాని కృష్ణమురళి వంటి నాయకుల అరెస్టులు ఇప్పటికే జరిగిపోయాయి. రజనీ కేసు కూడా ఈ వ్యూహంలోనే భాగంగానే జరుగుతుంది అనే అభిప్రాయం ఉంది. చిలుకలూరుపేటలో రజనీకి టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు గట్టి శత్రుత్వం కూడా ఉంది. అందుకే రజనీని ఇరుకున పెట్టేందుకు కూటమి నాయకులు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రజనీ ఆరోపణలు కూడా ఈ కేసులో మరో కోణాన్ని చూడొచ్చు. ఆమె ఈ కేసు వెనుక గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని, ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు. కానీ ఏసీబీ విచారణలో ఆధారాలు బయటకొస్తున్నాయని, అందుకే రజనీ ఒత్తిడిలో ఉన్నారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో గోపీనాథ్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్టోన్ క్రషర్ యజమానులతో డీల్ను గోపీనాథ్ కుదిరించినట్లుగా సమాచారం. ఒకవేళ గోపీనాథ్ విచారణలో రజనీ పాత్రను బయటపెడితే ఆమె అరెస్టు దాదాపు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గోపీనాథ్ కస్టడీ విచారణలో ఏసీబీ మరిన్ని ఆధారాలు సేకరిస్తే రజనీకి హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక రక్షణ కూడా పనిచేయకపోవచ్చు. ఇప్పటికే రజనీపై ఉన్న మరో 2 కేసులు ఏసీబీకి అదనపు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. రజనీ ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇవన్నీ రాజకీయ కుట్రలని, తనను ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పన్నిన పన్నాగమని ఆరోపిస్తున్నారు. ఆమె బీసీ కార్డును కూడా ఉపయోగిస్తూ తనపై కేసులు కుల రాజకీయాల్లో భాగమని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే ఏసీబీ విచారణలో ఆధారాలు బలంగా ఉన్నాయని, అందుకే రజనీ ఒత్తిడిలో ఉన్నారని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ కేసు కేవలం రజనీ వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం, ఒక్కొక్క వైసీపీ నాయకుడిని టార్గెట్ చేయడం రాజకీయంగా సున్నితమైన అంశం. రజనీ లాంటి ప్రముఖ నాయకురాలపై కేసులు, అరెస్ట్ అవకాశాలు వైసీపీ మనోబలాన్ని దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఇది రాజకీయ ప్రతీకారంగా చూస్తే రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలతో రజనీకి తాత్కాలిక ఊరట లభించింది. కానీ గోపీనాథ్ విచారణలో కీలక సమాచారం బయటకు వస్తే, లేదా ఇతర కేసుల్లో ఏసీబీ ఆధారాలు బలంగా సేకరిస్తే రజనీ అరెస్టు తప్పకపోవచ్చు. చిలకలూరుపేటలో రజనీ అరాచకాలు, వసూళ్ల గురించి స్థానికంగా చాలా ఆరోపణలున్నాయి. ఈ కేసు ఎటు వెళ్తుంది? రజనీ ఆరోపణల నుంచి బయటపడతారా, లేక కూటమి ప్రభుత్వం ఆమెను ఇరుకున పెడుతుందా అన్నది తదుపరి విచారణలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు? రజనీ అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా? మీ కామెంట్స్లో తెలియజేయండి.